నమస్తే, నా పేరు మీర్ బషరత్ అలీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మజ్లీ బచావ్ తహరీక్. మేము ఈరోజు ప్రజావాణిలో వచ్చేది మెయిన్ ముఖ్యం ఏంటంటే ఖలీల్వాడి స్కూల్ కాడ దాదాపు 400 పిల్లలు చదువుతున్నారు. అందులోకెళ్ళి అక్కడ టీచర్ పనిచేస్తున్నది ఓన్లీ 8 టీచర్స్ మాత్రమే పనిచేస్తున్నారు. అంటే పిల్లల జీవితాలతోటి ఆడుతున్నారు. మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి మన డిఓ గారికి లెటర్ ఇచ్చాం, కానీ పట్టించుకుంటలేరు. ఎందుకంటే మనకు దీన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే దాదాపు డిఓ గారు ఒక నిర్ణయించుకున్నారు ఏంటంటే ఉర్దూ మీడియం స్కూల్స్ మొత్తం క్లోజ్ చేయాలా అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ ఉద్యమంతో పనిచేస్తున్నాడు. ఒకవేళ మీకు ఇక్కడ చూపెడతాను ఒక రేషో ఎట్లా ఉంటుందో, ఒక రేషో ప్రకారం ఒకవేళ చూస్తే ఎట్లా ఉన్నది దీంట్లో మీరు చూడొచ్చు. ఏంటంటే ఒకవేళ భీమ్గలి స్కూల్ ఉర్దూ మీడియం స్కూల్లో 8, 9, 10th 3 క్లాసెస్లో 80 మంది పిల్లలు చదువుతున్నారు. అక్కడేమో 7 టీచర్లు పనిచేస్తున్నారు. అంటే దాదాపు ఒక 11 పిల్లలకు ఒక టీచర్ పనిచేస్తున్నారు అన్నట్టు. అదేవిధంగా ఖొజ్జా కాలనీ ఉర్దూ మీడియం జీపీహెచ్ స్కూల్లో దాదాపు 110 మంది ఉన్నారు. ఆడ 6 టీచర్లు పనిచేస్తున్నారు. అంటే 18 పిల్లలకు ఒక టీచర్ అన్నట్టు. ఇప్పుడు అదే కూడా పోలీస్ లైన్ జిహెచ్ఎస్ ఉర్దూ మీడియం అండ్ తెలుగు మీడియం దానిలో చూస్తే 176 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో 16 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే 11 పిల్లలకు ఒక టీచర్ పనిచేస్తున్నారు అన్నట్టు. అదేవిధంగా దారుగల్లి ఉర్దూ మీడియం అండ్ తెలుగు మీడియం స్కూల్లో దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ ఏమో 24 టీచర్లు పనిచేస్తున్నారు. అంటే 21 పిల్లగానికి ఒక టీచర్ అన్నట్టు. అదేవిధంగా చూస్తే ఖలీల్వాడి స్కూల్ ఉర్దూ మీడియం స్కూల్ చూస్తే అక్కడ 450 మంది పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ 8 టీచర్లు పనిచేస్తున్నారు. అంటే దాదాపు 55 పైన పిల్లలకు ఒక టీచర్ అన్నట్టు. అంటే ఇది ఎట్లా సాధ్యం? అదేవిధంగా వెంగళరావు కాలనీ జిహెచ్ఎస్ ఉర్దూ మీడియం స్కూల్లో అక్కడ 446 పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ ఓన్లీ 3 టీచర్లు పనిచేస్తున్నారు. అంటే 148 పిల్లలకు ఒక టీచర్ అన్నట్టు. అయితే దీన్ని చూస్తే ఎక్కడ పని లేదు, ఎక్కడ అవసరం లేదు. అక్కడ మన డిఓ గారు అక్కడ అపాయింట్మెంట్ చేస్తున్నారు. మేము కోరేది ఏంటంటే డిఓ గారు మీరు దయచేసి ఉర్దూ మీడియం స్కూల్లో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మా పిల్లలు అక్కడ చదువుతున్నారు. అక్కడ చదువుతున్న పిల్లలకు మీరు నిర్లక్ష్యం చేసి మీరు ఏం నిర్ణయించుకున్నారంటే అక్కడ ఈ స్కూల్స్ బంద్ చేయాలా, ఉర్దూ మీడియం స్కూల్స్ మంచిగా నడుస్తున్నాయి అందుకని బంద్ చేయాలా అని చెప్పేసి మీరు నిర్ణయించుకున్నారు. ఒకవేళ మీరు అట్లా చేస్తే మీ బాగుండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక దిక్కేమో పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చేర్పేమని చెప్పేసి అంటుంది, కానీ మీరేమో స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి మీరు చూస్తున్నారు. మేము ఇంతకుముందు కూడా షబ్బీర్ అలీ గారిని, తాహిర్ బిన్ హమ్దాన్ని, ప్లస్ మన తారిక్ అన్సారీ సార్ని, మళ్ళీ మన ఆమర్ అలీ ఖాన్ని అందరినీ మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, కానీ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకున్నట్టు ఈ పిల్లల జీవితాలతోటి ఆడుతున్నా మరి ఒక చోట చూస్తే పిల్లలు ఎక్కడైనా పని చేస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో చేర్పిస్తున్నారు. అంటే అక్కడ పని చేయనిస్తలేరు, ఇక్కడేమో చదువులేదు. అంటే పిల్లల జీవితాలతోటి ఆడుతున్నారు. ఒకవేళ చెయ్యకపోతే మీరు ఇట్లా చేస్తే పిల్లలేమో నాశనం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు డ్రగ్ అంటే సిగరెట్లు అమ్ముతారు, గాంజా అమ్ముతారు. ఆ విధంగా ఆ రూట్లో మీరు పంపించాలని అనుకున్నారా? ఒకవేళ డిఓ గారు మీకు హెచ్చరిస్తున్నాము, ఒకవేళ మీరు పని చేయకపోతే ఆ 2 స్కూల్స్ని మేము తాళం వేసి పిల్లల్ని మొత్తం బయటకు తీసుకొస్తాం. ఒకవేళ మీరు చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు ఎల్లుండి ఇది లాస్ట్ ఫైనల్ మీకు హెచ్చరిక ఇస్తున్నాం. ఒకవేళ ఆ పని చేయకపోతే బాగుండదు. आज हम लोग जो है सो प्रजावाणी में जो है सो कलेक्टर साहब से मिलने के मुलाकात करने के लिए आए थे. आने का मेन इशू क्या है बोलते तो निज़ामाबाद के उर्दू मीडियम का स्कूलों को जो छोटे जो मासूम बच्चे बच्चे अगर कहीं काम करते हैं तो बच्चों को पकड़ के आके चाइल्ड लेबर वाले लेके जाके जैसे स्कूल में एडमिशन कराते. बहुत अच्छी बात है, खुशी की बात है. अल्हम्दुलिल्लाह हम और हमारी पूरी कौम जैसे उसके जैसे ताइद में. लेकिन आप जो है सो स्कूल में एडमिशन करने के बाद में एक स्कूल में आप देखिए 500, 400, 600 बच्चे हैं और स्कूल में टीचर पढ़ाने के वास्ते 6, 7, 5 ऐसा टीचर हैं. और जहाँ पर जो है सो खाली 80 बच्चे हैं वहाँ पर 7-8 टीचर हैं. ये जो है सो कलेक्टर साहब का जो है सो बहुत गलत जो है सो ये डिसीजन है. और ख़ास तौर पे हम शब्बीर अली साहब तेलंगाना स्टेट के एडवाइज़र और जैसे ताहिर बिन हमदान साहब उर्दू एकेडमी के चेयरमैन और हमारे तारिक अंसारी साहब माइनॉरिटी कमीशन चेयरमैन और हमारे आमिर अली खान साहब MLC
ये 4 लोग जो सो मुसलमानों के नाम पे आपको जो इतना बड़ा ओहदा दिया गया है, क्या आप इसके ऊपर तवज्जो नहीं दे सकते? परसों शब्बीर अली साहब निज़ामाबाद आए थे, आमिर अली खान साहब निज़ामाबाद आए थे। हम बार बार जैसे कोशिश कर रहे, बार बार हम इसके बारे में बोल रहे कि आप इसके ऊपर तवज्जो दो बोल के। मालापल्ली गर्ल्स जूनियर कॉलेज का बिल्डिंग तैयार हो के 15 साल हो गया, वहाँ पर कोई इसका पुरसान हाल नहीं है। यहाँ पर जो छोटे जो बच्चे स्कूलों के हैं, वो बच्चों की तालीम ख़राब हो रही, फ्यूचर ख़राब हो जा रहा। जब बेसिक तालीम ख़राब हो जाने के बाद में आगे चल के बच्चों का क्या हाल बनेगा भविष्य, बोलिए आप। हम जो है सो ख़ास तौर पे कलेक्टर साहब से मुलाकात करें। आज से 3 दिन पहले भी हम मुलाकात करे थे कलेक्टर साहब से। कलेक्टर साहब हमको बोले कि मैं डीओ साहब को जो सो ये फॉरवर्ड कर दिया हूँ, और डीओ साहब आज नहीं है, यहाँ से बोधन कहीं चले गए थे। हम वो भी मिल के आए तो डीओ साहब कलेक्टर साहब बोले कि जब भी डीओ साहब आए आते फौरी मेरे से मुलाकात करो बोल के उनके जो कम असिस्टेंट है उनको बोले, उनको इंशाल्लाह जैसो हम फिर एक मरतबा जैसो कलेक्टर साहब से 12 नुमाइंदगी करते आए हुए, और एक मरतबा हम जैसे नुमाइंदगी करें। अभी भी हम जो है इंशाल्लाह, और जो है अगर आज अगर ये कल में अगर काम नहीं हुआ तो फिर हम जो है सो, और हम ये कोशिश चाह रहे कि शब्बीर अली खान साहब जो है सो, ताहिर बिन रमदान साहब और आमिर अली साहब MLC और तारिक अंसारी साहब क्या एक फ़ोन नहीं कर सकते क्या? इतना बड़ा बड़ा ओहदा, इतना बड़ा बड़ा पोस्ट ले लेके आप लोग जो है सो आके जो सो खाली पीली के दौरा कर लेके जा रहे, मुलाकात करके जा रहे, गुलदस्ते लेके जा रहे, शाला ओढ़ लेके जा रहे। ये मासूम बच्चों का फ्यूचर कहाँ जाना भाई? जो सो हमारे जो सो हाथ जोड़ के हमारी आप लोगों को जो कौम के नाम पे आप बड़े लीडर बने हुए हैं, हमारी आपसे रिक्वेस्ट है, गुजारिश है कि आप इसके ऊपर तवज्जो दीजिए, वरना आने वाले दिनों में आपको कोई कौम के नाम पे कोई ओहदा मिलने वाला नहीं है, कोई पोस्ट मिलने वाला नहीं। यार जिंदा सोबत बाकी। अस्सलाम वालेकुम। జై కార్మిక. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుల మేరకు జిల్లాల వారీగా జిల్లా కమిటీ, మండల కమిటీ, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది కార్మికులు ఉన్నారు. వీరికి ఇందిరమ్మ ఇండ్లు కాంట్రాక్టర్గా దొరికిన కాంట్రాక్టర్ చేసుకోగా మరి ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏఈ గారు వచ్చి లంచాలు అడగటంలో మరి ఇది గవర్నమెంట్కు బాగా సిగ్గుసేటు. కార్మికుల దగ్గర లంచం అడుగుతున్నారంటే ఎంతో సిగ్గుసేటు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రాష్ట్ర ఆదేశం మేరకు ప్రతి జిల్లాలో కలెక్టర్కు ముట్టడి కార్యక్రమం పెట్టి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు అధికారులు మరి కార్మికులకు గరీబులకు ఇల్లు ఇవ్వాలా అని మేము చెప్పడం జరిగింది. ఇందిరమ్మ పట్టుకొని 1-2 చేసుకోవడం వాళ్ళతో కూడా డబ్బులు లంచం అడిగితే వాళ్ళకి వచ్చేదే కొంచెము. మరి కమస్కమ్ మన అల్ల నుంచి ఇవ్వమంటే ఇంత సిగ్గుసేటు. కాబట్టి మొన్న పట్టుబడ్డాడు ఏఈ గారు, ఆయన సస్పెండ్ చేసిండ్రు. అన్ని జిల్లాలలో ఇదే మాదిరిగా కట్టుదిట్టం చేసి ఎక్కడ కానీ ఆఫీసర్లు లంచాలు ఏమి అడగద్దు, మరి కార్మికులకు కూడా న్యాయం జరిగే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర, జిల్లా, మండల ఆధ్వర్యంలో ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి కార్మికుడికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్న కార్మికులకు మరి ఈయనకు రెక్కాడితే డొక్కలిన పరిస్థితి కార్మికులకు. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళని ప్రతి కార్మికుడికి వచ్చే మాదిరి ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. మరి ఇవాళ నమస్కారం వినతం పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి 14 రంగాల కార్మికులు అందరం ఏకతం అయ్యి ఇక్కడ కలెక్టర్ గ్రౌండ్ రావడం జరిగింది. మరి ఈ వినతి పత్రము ఇస్తున్నాము. ఈ కొన్ని గరీబులకు సరిగా అందలేక ప్రాబ్లం అవుతున్నది. ఈ ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలని ఈ గవర్నమెంట్ పరుబుతం చేసుకోవాలని ఇది ఒక మాది వినంది. మరియు మనం ఎప్పుడు ఈ వినతి పత్రం ఇచ్చుకుంటూనే పోతున్నాం. మా కార్మికులకు ఎటువంటి సహకారం జరుగుతలేదు. ఎన్నో వినతి పత్రం ఇచ్చుకుంటా ఈ కలెక్టర్ దగ్గరకు వచ్చుకుంటా వెళ్ళిపోతున్నాం. కానీ మాది ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ మాకు పూర్తి చేయలేకపోతుండ్రు. మరి ఈ కార్మికుల్ని మరీ ఇష్టంగా చూస్తుండ్రు. ఇటువంటి ఈ కొన్ని క్షణాలలో మమ్మల్ని జర మీరు సాథ్ ఇవ్వాలా. మేము ఉంటేనే వాళ్ళు ఉంటేనే మేము ఉంటేనే అన్నీ ఒకటే ఉంటుంది. ప్రతి ఇల్లు కట్టినా కానీ ఏ సంఘం కట్టినా మేస్త్రి సంఘం చేసినా కానీ గుడి బడి కట్టినా ఒకటే. కాకపోతే దానికి అన్ని ప్రతి ఒక్కరు ఒక మేస్త్రి సహకారం ఉంటుంది. ఈ సహకారంకు మా మేస్త్రి ఒక కార్మికులకు మీరు ఒక్కతం ఏకుంటే మరి ఈ ప్రభుత్వం మాకు ఏం చేస్తుందని మీ మనవి చేస్తున్నాం. జై కార్మిక, జై కార్మిక.